నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అందుకే అంటారు అధికారం చేతిలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉంటే బాగుంటుంది అని. కానీ చేతిలో పవర్ ఉన్న వేళ చుట్టూ ఏమీ పట్టదు. ప్రజల మద్దతు ఉన్నప్పుడు తనకు మించిన తోపు లేరన్నట్లుగా ఫీల్ అయ్యే నేతలు చాలా మందే ఉంటారు. నిజానికి అదంతా ప్రజలు తమకు ఇచ్చింది తప్పించి ఇంకేమీ కాదన్న సింపుల్ విషయాన్ని మర్చిపోతారు. అభిమానంతో తాము ఇచ్చిన అధికారాన్ని చేతబట్టిన తర్వాత తమను మర్చిపోయే నేతలకు కర్ర కాల్చి వాత పెట్టడం పెద్ద విషయం కాదన్నది మరోసారి నిరూపితమైంది. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ అండ్ కోకు దేశ ప్రజలు ఒకలాంటి షాక్ ఇస్తే, తెలుగు వారంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. అందరి అంచనాలకు మించినట్లుగా ఫలితాలు నమోదవుతున్నాయి. మొత్తం 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాలు కలిపి ఏకంగా 155 స్థానాల్లో ఆధిక్యతలో దూసుకెళ్తోంది. ఇక వైసీపీ విషయానికి వస్తే 15 స్థానాల్లో తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే ఈ ఎన్నికల్లో జనసేన హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఈ పార్టీ గెలిచే సీట్ల మీద ఉన్న అంచనాలకు భిన్నంగా తన ఆధిక్యతను ప్రదర్శించటం. జనసేన మొత్తం 21 స్థానాల్లోనే తన అభ్యర్థులను బరిలోకి దింపింది. జనసేనకు కేటాయించే సీట్లలో అత్యధికం వైసీపీ గెలుస్తుందన్న ప్రచారం సాగటం తెలిసిందే. తీరా ఈవీఎంలను ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఫలితాల సరళి భిన్నంగా ఉంది. జనసేన పోటీ చేసిన మొత్తం 21 స్థానాల్లో 21 స్థానాలు ఆధిక్యతలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇప్పటి వరకు ఆధిక్యతలో ఉన్న స్థానాలు విజయం దిశగా పయనిస్తే జనసేన స్ట్రైకింగ్ రేట్ 100% ఉంటుంది. రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ఇలాంటి ఫీట్ సాధించడం అపూర్వం, చారిత్రకంగా చెప్పాలి. ఒకవేళ ఒక 2 సీట్లలో తేడా కొట్టినా దాని స్ట్రైకింగ్ రేట్ 95% మించే ఉంటుంది. జనసేన సాధిస్తున్న ఈ స్ట్రైకింగ్ రేట్ ఎంత అరుదైనదన్న విషయానికి వస్తే, కూటమిలోకి కీలకమైన తెలుగుదేశం పార్టీ గణాంకాలన్నీ చూస్తే అర్థమవుతుంది. తెలుగుదేశం మొత్తం 144 స్థానాల్లో పోటీ చేస్తే ఆ పార్టీ ఇప్పుడు 131 స్థానాల్లో విజయం సాధించింది. అంటే దాని స్ట్రైకింగ్ రేట్ 91%. అదే సమయంలో జనసేన స్ట్రైకింగ్ రేట్ 100%. బీజేపీ మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తే ఆ పార్టీ 8 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఈ లెక్కన చూస్తే ఆ పార్టీ స్ట్రైకింగ్ రేట్ 80%. ఏపీలో బీజేపీకి ఎలాంటి ఇమేజ్ లేదన్న వేళ ఏకంగా 8 అసెంబ్లీ స్థానాల్ని, 3 ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకోవటం సామాన్యమైన విషయం కాదన్నది మర్చిపోకూడదు. ఎన్నికలకు ముందు, ఎన్నికల వేళలోనూ పవన్ పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలపై జరిగిన చర్చ నేపథ్యంలో జనసేన అదరగొట్టే స్ట్రైకింగ్ రేట్ను ప్రదర్శించిందని చెప్పాలి.